హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వార్ 2 ట్రైలర్ అయితే కన్నా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్లో ఉండింది. ఎందుకంటే ఇలాగా ఎన్టీఆర్ గారిని ఇలా చూస్తామని చెప్పని ఎప్పుడు అనుకోలేదు. అంటే అలాంటి యాక్షన్ సీన్స్‌లో మనం నార్మల్‌గా చూసాం గానీ, యష్‌రాజ్ ఫిల్మ్స్ అంటేనే ఒక యాక్షన్ మూవీస్ కానీ చాలా బావుంటది. మేకింగ్ గానీ, వాళ్ళ క్రియేటివిటీ గానీ చాలా బావుంటదనమాట. సో, మనం ఆల్రెడీ 'వార్' చూసాము. ప్లస్ ఈ 'వార్ 2'లో ఏంటంటే 'హృతిక్ రోషన్' గారి యాక్టింగ్ గూడా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లస్ 'హృతిక్ రోషన్' కాంబినేషన్ గూడా చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది. కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఆ ప్లేన్ సీన్ గానీ, ఏరోప్లేన్ సీన్స్ కానీ, ట్రైన్ సీన్స్ కానీ, అలాగే సముద్రంలో ఈ బోట్ సీన్స్ కానీ, చేజింగ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాడనమాట ఎన్టీఆర్ మాత్రము. సిక్స్ ప్యాక్ సీన్ గానీ, ప్లస్ కొన్నైతే గన్ తీసుకొని ఆపోజిట్‌లో హృతిక్ రోషన్ ఈళ్ళు కాల్చుకోవడం గానీ, సో ఇదంతా చాలా అంటే నెక్స్ట్ లెవెల్ అండి ఇది మాత్రం. ఎందుకంటే హృతిక్ రోషన్‌కి ఒక ఏజెంట్‌గా ఉన్నాక ఆయన నెగెటివ్‌గా వెళ్ళిపోయేటప్పుడు ఆయన్ని మళ్ళీ మంచి దావలోకి తీసుకురావడానికి మాత్రము ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎళ్లి నేనున్నా, నీ సపోర్ట్ చేస్తాను, నేనే స్టార్ట్ చేస్తా అన్నట్లు లాస్ట్‌కొచ్చిన తర్వాత ఇద్దరు కలిసిపోయి మళ్ళీ వాళ్ళే ఆహ్, పోరాడుతా ఉంటారనమాట. సో, ఇది కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చారనమాట. దీంట్లో చేసిన హీరోయిన్ 'కియారా అద్వానీ' కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. అలాగే 'హృతిక్ రోషన్' ఆమె కూడా ఒక ఏజెంటే అనమాట. సో, వాళ్ళతో 'హృతిక్ రోషన్‌తో' పాటు ఒక ఫైట్ సీన్ కూడా ఉండబోతున్నట్లుంది ట్రైలర్‌లో చూస్తే. ఇక డాన్స్ మాత్రం ఇరగదీసింటారు ఇద్దరు కలిసి. ఇంక చెప్పనక్కర్లా. ఈయన ఇక్కడ ఎంత తోపో ఆయన అక్కడ అంత తోపన్నట్లు ఇద్దరు కుమ్మేసుంటారు. ఇంగా అది గాక ఇద్దరికీ ఫైట్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇద్దరు కలిసి క్లాష్ అవ్వడం గానీ, ట్రైలర్‌లో చూసాం, టీజర్‌లో చూసాం. సో, ఈ మూవీ గురించి చూడాలి అనంటే ఇంక మూవీలోనే మనం ఇవన్నీ సీన్స్ చూడాలి. ఇక హీరోయిన్ అయితే ఎన్టీఆర్ గారికి ఉందా లేదా అనే పాయింట్ అయితే మనం మూవీకెళ్తేనే మనకి ఒక సర్ప్రైజ్‌గాను ఉండబోతుందో లేదో తెలీదు. ఇక ఓవరాల్‌గా మూవీ మాత్రము చాలా ఫుల్ మీల్స్‌గా ఫ్యాన్స్‌కి అయితే అంతా పండగనమాట. ఇక కొన్ని సీన్స్‌లో అయితే ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, ఒక ఏదో ఇద్దరు ఒక 2 పులులు ఎలా కొట్లాడుకుంటాయో అలా ఉండబోతుంది సినిమా మాత్రం. ఆయన కొన్ని లుక్స్‌లో మాత్రము నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాడనమాట ఎన్టీఆర్ గారు. ఎందుకంటే అది ఒక అది జాకెట్ ఏసుకొని, వైట్ షర్ట్ ఏసుకొని, అక్కడ దెబ్బ తగిలింటే ఆ ప్లాస్టర్ ఏసుకొని వస్తూ ఉంటాడు. ఆ వాకింగ్ స్టైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, ఓవరాల్‌గా మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆగస్ట్ 15కి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది 'వార్ 2' సినిమా ట్రైలర్ రివ్యూ అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఒక విజువల్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా కుప్పలు కుప్పలు ఉన్నాయి. మనకు ఆ ట్రైలర్‌లో కొంతవరకే చూపించారనమాట. వంశీ గారు చెప్పినట్లు చాలా ఉన్నాయి. చాలా గైస్ 'వార్ 2' మూవీ ట్రైలర్ రివ్యూ అయితే సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఓకే, సబ్స్క్రైబ్ చేశారు కదా.